ప్రభువునందు మీ అందరికీ వందనాలమ్మ. మా మిస్సెస్ చెప్పారు కదా ఇప్పటి వరకు సాక్ష్యం. తను అనుకోకుండా ఒకసారి లైవ్లో బ్రదర్ గారి మెసేజ్ చూశారు. ఆ మెసేజ్ని బట్టి కొన్ని మెసేజ్లు వినిన తర్వాత ఆ ప్రార్థన విధానం ఇందాక బ్రదర్ గారు మెసేజ్లో చెప్పారు కదా, కొన్ని విషయాలు తెలుసు కానీ అవి మనం ప్రాపర్గా చేయం. ఎలా ప్రార్థన చేయాలి, ఎట్లా చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ తర్వాత వాటిని మనం ఎలా పొందుకోగలం కదా, సాక్ష్యం గురించి చెప్పారు. నేను ఒక వచనం చూసి చెప్పి మీకు విషయం వివరిస్తాను. హెబ్రీలకు రాసిన అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఒకరు చదవాలి. విశ్వాసులను బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన. చాలు, ఇక్కడ ఏముందంటే దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిను. బ్రదర్ ఏం చెప్పారు? చరిత్ర అంటే ఏంటంటే మన గురించి చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకోవాలి? దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యమైన విషయం ఒకటి, అవి పొందుకున్నామని నమ్మాలి. అంతే కదా? అంటే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు బ్రదర్ లైవ్ మీటింగ్ పెట్టారు. నిజంగా ఆయన అనాది సంకల్పం చొప్పున ఎప్పుడో ఈ మీటింగ్ జరిగిపోయింది. మనందరం అనుకుంటే ఇక్కడ గ్యాదర్ అవ్వాలా. వాస్తవంగా బ్రదర్ని వరకు మేము లైవ్లో చూడటమే కానీ డైరెక్ట్గా కలిసింది లేదు. ఇక్కడున్న చాలామంది ఎప్పుడు ఎక్కడ కలవల. ఆయన సంకల్పం చొప్పున ఆయన యొక్క ఉద్దేశంలో ఈ రీతిగా ఈ గృహంలో హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు. ఈ మదిరా చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణానికి సమీపంలో ఉంటే మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అంతే తప్ప మనం అనుకుంటేనో లేకపోతే ముందే ప్రణాళిక చేసుకుంటేనో జరగల. ఆయన సంకల్పం చొప్పున జరిగింది. అవునా కాదా? అనుకోకుండా ఈ రీతిగా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. మా మిస్సెస్ ఆ రీతిగా కొన్ని సాక్ష్యాలు ఇంకా చెప్పలేదు. కొన్ని విషయాలు 3:30 లైవ్ చూసి బ్రదర్ చెప్పిన ప్రార్థన విధానాన్ని తన లైఫ్లో కంటిన్యూ చేస్తూ కళ్ళారా చూసిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు ఏం చేస్తున్నారు? బ్రదర్ గారి గురించి మనం చెబుతున్నాం, ఇట్లా జరిగిందని. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనల్ని కూడా సాక్షిగా ఇతరులు చెప్పాలి. అర్థమవుతుందా నేను చెప్పే మాట? హేబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ తర్వాత దావీదు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ పక్కన హానోకు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడంటే మనం వాటిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాల ద్వారా కొంతమందికి మనం ఎలా ఉండాలి? మోడల్గా ఉండాలి. బ్రదర్ మెసేజ్లో చెప్పారు కదా, చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేశారు. ఎందుకంటే మన సేవించేటువంటి మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి దేవుడు? జీవం కలిగినటువంటి దేవుడు, మహా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు. అందుకే బైబిల్ ఏముంటుందంటే యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, యెహోవా తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులని పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది. అందుకని మనం ఆయన కలిగి ఉన్నాం. అంతే కదా? అసలు అవన్నీ ఇచ్చేస్తాడు. ఎప్పుడు నమ్మాలి, విశ్వాసంలో కనిపెట్టాలి. చిన్న పిల్లవాడి మనస్తత్వం బ్రదర్ చెప్పారు కదా, ఆ మనస్తత్వాన్ని అలవరించుకొని మనం గినక ఆయన సన్నిధిలో వేచి చూచినప్పుడు నువ్వేం అడుగుతావో అది ఇస్తాడు. అయితే మనం అడగలేకే పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే అడుగుతామో వాటిని అన్నింటిని మన జీవితంలో మనం అది ఏదన్నా కానీ, ఒక అనారోగ్యం కానీ, అప్పులు కానీ, లేదా ఒక జాబ్ విషయం కానీ, మ్యారేజ్ విషయం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం దాన్ని నమ్మాలి, పొందుకున్నామని పూర్తిగా విశ్వసించాలి. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది సాక్ష్యాలు చెప్తారు. ఇదిగో బ్రదర్ లైవ్ ద్వారా మేము ఇలా ప్రార్థనలో కొంత బలపడ్డాము, కొన్ని సాక్ష్యాలు. అట్లా మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం మారాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మా మిసెస్ అలా తను లబ్ధి పొందిందో చాలామందికి లైవ్ షేర్ చేసింది. మా బ్రదర్ ఇలా ఉన్నాడు, మా బామర్ది, వాళ్ళ మిస్సెస్, ఇంకా కొంతమంది పరిచయం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ లింక్ షేర్ చేసింది. అమ్మ మీరు తెల్లవారుజాము లేకండి, ప్రార్థన పార్టిసిపేషన్ చేయండి, మీరు ఏం అడుగుతారో అది పేపర్ మీద రాసి పొందుకున్నామని ప్రభావి ఇచ్చారు, వందనాలు. అంతే. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపం. వాటిని మనం పొందుకున్నాము, అవి దేవుడు ఇచ్చాడని
గట్టిగా మనం నమ్మాలి. అప్పుడు వాటిని మన లైఫ్లో ఏం చేస్తాం, పొందుకుంటాం. బ్రదర్ పరిచయం అయిన తర్వాతే చాలా విషయాలు, ఇంక సమయం లేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాము. నిజంగా ఆ రీతిగా లైవ్లో పార్టిసిపేషన్ చేసి మీరు కూడా మీ జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రదర్కి మా హృదయపూర్వక, మా కుటుంబం అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. భోజనాలు ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు దయచేసి. బ్రదర్ చెప్పాడు కదా, ఏంది కలిసి అందరం భోజనం చేస్తాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఈ రీతిగా మనందరిని సమకూర్చారు. మేము ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా ఆనందంగా ఉంది. బ్రదర్ కూడా చెప్తా ఉన్నారు, పక్కన బ్రదర్ ఒక చిన్న మీటింగ్ లాగా ఉంది, ఇది గృహకూడిక లాగా లేదన్నప్పుడు మా అంతరంగాలు చాలా సంతోషించాయి. ఎందుకంటే ప్రభువులో మనందరం ఒకటే. ఎక్కడి వారో తెలియదు, ఎచ్చటి వారో తెలియదు. కేవలం యేసు ప్రభు కల్వరి శిలువలో కాల్చినటువంటి ఆ రక్తంలో కడగబడినటువంటి వారమే మనందరం ఈ రీతికి ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రదర్కి మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.